పరీక్ష మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఎస్, మా ప్రతినిధి శిల్ప అబిడ్స్ సెంటర్ నుంచి ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు. ఎస్ శిల్ప, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. సో మీరున్న సెంటర్ వద్ద ఎట్లాంటి పరిస్థితి ఉంది, అక్కడ ఎలాంటి ఏర్పాటు చేస్తారు అధికారులు? కాసేపట్లో గ్రూప్ 1 పరీక్ష మొదలు కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు టీజీపీఎస్సీ ఇప్పటికే పూర్తి చేసింది. ఈ టీజీపీఎస్సీ ఇప్పుడు జరిగే గ్రూప్ 1 ఎగ్జామ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో జరిగిన ఏవైతే తప్పులు ఉన్నాయో ఇప్పుడు రిపీట్ కాకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది. ప్రస్తుతం నేను అబిడ్స్లోని స్టెయిన్లీ కాలేజ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పుడే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్స్. ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులు లోపలికి అలో చేస్తున్నారు. ఉదయం 10:30కి ఎగ్జామ్ అనేది ప్రారంభం కానుంది. 10 గంటలకు గేట్లనే క్లోజ్ చేయనుంటుంది. 10 గంటల తర్వాత అభ్యర్థులు ఎవరు వచ్చినా వాళ్ళని అలో చేయరని స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టారు. లోపలికి వెళ్ళే వారిని క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే లోపలికి అలో చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్ కావచ్చు, ఏదైతే ఐడి ప్రూఫ్ కావచ్చు అది ఒరిజినల్ చూసి అనంతరము లోపలికి అలో చేస్తున్నారు. లోపలికి వెళ్ళినాక బయోమెట్రిక్ కావచ్చు, ఈ విధానాన్ని కూడా 10 లోపు పూర్తి చేసి 10:30కు ఎగ్జామ్ అనేది ప్రారంభం కానుంది. గతంలో జరిగిన అవకతవకాలు ఈసారి రిపీట్ కాకుండా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఈ పరీక్ష జరగడంతో దీన్ని చాలా జాగ్రత్తగా వహిస్తూ ఎలాంటివి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ ఎగ్జామ్ జరిగే విధంగా చూసుకుంటుంది. ఏదైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయో ఎగ్జామ్ సెంటర్ల దగ్గర దాదాపు 500 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంది. 3 లేదా 4 గుమ్మి కూడా ఉండకుండా పోలీసు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎక్కువ సెంటర్లు అనేవి ఉన్నాయి. మనం చూసుకోవచ్చు విజువల్స్లో. ఇప్పుడే ఎవరైతే అభ్యర్థులను బయట చెక్ చేసిన అనంతరం లోపలికి అలో చేస్తున్నారు. 10 గంటలకి గేట్లను క్లోజ్ చేయనున్నారు. 10 గంటల తర్వాత ఎలాంటి రీజన్ చెప్పినా కూడా వాళ్ళ అభ్యర్థులను పరీక్షకి అనుమతించారు. ఇదే విధంగా ఈరోజు ఎగ్జామ్ గ్రూప్ 1 పరీక్ష దృష్ట్యా టీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడుపుతుంది. విద్యార్థులకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటివి తలెత్తకుండా కూడా భారీ బందోబస్తు నడుమ ఈ ఎగ్జామ్ అనేది జరగనున్నది. మొత్తం ఒకవైపు అభ్యర్థులకు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ సూచించారో వాటినన్నింటినీ ఫాలో అయ్యే విధంగా ఎలాంటివి షూస్ కావచ్చు, వాళ్ళ ఆర్నమెంట్స్ కావచ్చు, వేటిని కూడా అవి ఉన్న వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అలో చేయకుండా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం శిల్ప ఒక్క నిమిషం ఆలస్యానికి సంబంధించిన నిబంధన చాలా ఖచ్చితంగా ఫాలో కాబోతున్నారా? ఆ నిబంధనని ఖచ్చితంగా ఈ నిబంధన అయితే కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకి గేట్లనే క్లోజ్ చేశారు. 10 గంటల తర్వాత ఏ రీజన్ చెప్పినా కూడా ఏ అభ్యర్థిని కూడా లోపలికి అలో చేయని పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా కూడా మనకు ఈ నిబంధన అనేది కొనసాగుతుంది. అదే నేపథ్యంలో ఈరోజు గ్రూప్ 1 పరీక్ష కూడా కొనసాగుతుంది. ఉదయం 10:30 నుంచి మొదలుకొని మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. భారీ భద్రత నడుమ ఈ ఎగ్జామ్ రాసే విధంగా వచ్చే అభ్యర్థులకు సూచనలు కావచ్చు, ఎలాంటివి ఇన్ కేసు ఎవరైనా సూచనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే టీజీపీఎస్సీ ఇప్పటికే